ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 2358 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 6655 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 2565 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 67565 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. మెకానికల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 1862 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 5178 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 1862 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 5178 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 316 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 1234 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 323 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 1234 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. కెమికల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 2425 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 5968 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 2548 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 5968 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. కెమికల్ ఇంజనీరింగ్ అబుదాబి లొకేషన్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 5712 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 11520 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 5712 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 11520 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి.